హలో గైస్, ఎట్లున్నారు అందరూ? సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఒక డేటా అనలిస్ట్ అవ్వడానికి ఏ రోడ్ మ్యాప్ ఫాలో చేయాలి, ఇంకా మనం ఏం నేర్చుకోవాలి, ఏం సర్టిఫికేషన్స్ చేయాలి, ఏం ప్రాజెక్ట్ చేయాలి, ఇందులో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇవన్నిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. డెఫినెట్గా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. డేటా అనలిస్ట్ ఎలాంటి రోల్ అంటే, అటు మీరు ఇది టెక్ బ్యాక్గ్రౌండ్ అయినా లేదా నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ అయినా ఈ పర్టిక్యులర్ ఫీల్డ్‌లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు. ఇన్‌ఫాక్ట్ చాలామంది ఎవరైతే ఈ ఐటీ సైడ్, సాఫ్ట్‌వేర్ సైడ్ ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో, ఆళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే డేటా అనలిస్ట్ అయిపోతారనమాట. అంటే ఈజీ వే టు ఎంటర్ ఇంటూ ఐటీ ఇండస్ట్రీ అని చాలామంది చెప్తారు. సో అందుకే ఈ పర్టిక్యులర్ రోడ్ మ్యాప్, ఈ పర్టిక్యులర్ స్కిల్ పైన డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తున్నాం. డెఫినెట్‌గా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటేంటంటే, ఇది నేర్చుకోవడానికి నీకు చాలా టైం ఏం పట్టదు. ఓకే. వేరే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఇప్పుడు మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ వీటికి మినిమమ్ ఒక 6-8 మంత్స్ పట్టొచ్చు. కానీ ఈ పర్టిక్యులర్ డేటా అనలిస్ట్ రోల్‌కి కావాల్సిన స్కిల్స్ అని నేర్చుకోవడానికి హార్డ్‌లీ 3-4 మంత్స్‌లో డెఫినెట్‌గా, ఒకవేళ రోజు మీరు ఒక 3-4 అవర్స్ స్పెండ్ చేస్తే డెఫినెట్‌గా ఒక 3-4 మంత్స్‌లో అయితే మొత్తం ప్రాపర్‌గా ఒక డేటా అనలిస్ట్ రోల్‌కి కావాల్సిన స్కిల్స్ అన్నీ నేర్చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి రెడీ అయిపోవచ్చు అనమాట. సో అందుకే ఈ వీడియో డెఫినెట్‌గా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు ఒక షీట్‌లో నేను మొత్తం క్లియర్‌గా ఒక డేటా అనలిస్ట్‌కి కావాల్సిన రోడ్ మ్యాప్స్, ఫ్రీ రిసోర్సెస్, ఇంకా దానికి సంబంధించిన యూట్యూబ్ వీడియోస్, ఇంకా కావాలంటే వెబ్‌సైట్స్, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి అవన్నీ యాడ్ చేసి పెట్టిన. మీకు ఈ షీట్ కావాలంటే డైరెక్ట్‌గా నా డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఈ వీడియో తర్వాత నా డిస్క్రిప్షన్‌కి వెళ్ళిపోయి ఈ పర్టిక్యులర్ ఈ పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. దీని నుంచి మీరు మొత్తం చదివేసుకోవచ్చు. మొత్తం కంప్లీట్ అన్నీ ఫ్రీ ఉంటాయి ఇందులో. ఎలాంటి పెయిడ్ కోర్సెస్ అయితే ఉండవు. సో ఫస్ట్ ఏంటంటే, మనకు డేటా అనలిస్ట్ అనేది బేసికల్లీ ఇప్పుడు అసలు డేటా అనలిస్ట్ రోల్ అంటే ఏంటి అనే డౌట్ ఉండొచ్చు మీకు. డేటా అనలిస్ట్ రోల్ చాలా సింపుల్ అబ్బా. ఇప్పుడు ఏ కంపెనీ అయినా, ఓకే, ఏ కంపెనీ తీసుకోండి, డేటా అనేది వాళ్ళకి గోల్డ్. ఎలాంటి కంపెనీ అయినా, మీరు అటు సాఫ్ట్‌వేర్ సైడ్ తీసుకోండి లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ తీసుకోండి, ఎలాంటి కంపెనీకైనా డేటా అనేది గోల్డ్. డేటాతోనే వాళ్ళు మొత్తం పనిచేస్తూ ఉంటారు. ఆ డేటా నుంచే బిజినెస్ ఇన్‌సైట్స్ తీసి దాని నుంచి ఓకే, మనం ఏం చేయొచ్చు కస్టమర్‌కి, మనం ఎలాంటి కస్టమర్‌కి ఏ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, మన కస్టమర్‌కి మనం ఎలాంటి సొల్యూషన్స్ డిజైన్ చేయొచ్చు, ఇవన్నీ మొత్తం మనం డేటా యూజ్ చేసుకొని చేయొచ్చనమాట. సో ఇందులో డేటా అనలిస్ట్ ఏం చేస్తాడు అంటే, ఒక కంపెనీ దగ్గర ఉన్న డేటా తోటి అందులో ఆ డేటా అంతా స్టడీ చేసి, ఆ డేటా నుంచి ఒక మీనింగ్‌ఫుల్ ఇన్‌సైట్, ఓకే, ఒక మీనింగ్‌ఫుల్ ఇన్‌సైట్‌ని మనం దాని నుంచి డిరైవ్ చేసి, దాని నుంచి మన బిజినెస్ ఎలా గ్రో చేయాలి అని చెప్పేదే ఒక డేటా అనలిస్ట్ పననమాట. ఓకే. సో అర్థం చేసుకోవచ్చు, ఈ పర్టిక్యులర్ రోల్‌కి ఎలాంటి ఇండస్ట్రీలో అయినా డెఫినెట్‌గా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. డెఫినెట్‌గా డిమాండ్ ఉంటది. అందుకే ఈ పర్టిక్యులర్ స్కిల్‌కి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఈ పర్టిక్యులర్ రోల్‌కి కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ అబ్బా నేనేమంటా అంటే ఎక్సెల్‌తో స్టార్ట్ చేయండి. ఓకే. ఆ తర్వాత బేసిక్ మ్యాథ్ ఇంకా స్టాటిస్టిక్స్. ఇప్పుడు ఎక్సెల్ ఎందుకు అంటున్నా అంటే, ఎక్సెల్ అనేది మీరు ఏ బిజినెస్ ఇండస్ట్రీ అని తీసుకోండి. ఓకే. ఏ బిజినెస్ ఒక బిజినెస్ కంపెనీ అయినా తీసుకోండి. డెఫినెట్‌గా అక్కడైతే ఎక్సెల్ మీద చాలామంది వర్క్ చేస్తారనమాట. ఓకే. సో డెఫినెట్‌గా మీరు ఎక్సెల్‌తో స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే మీకు తర్వాత మీరు జాబ్స్‌కి అప్లై చేసినప్పుడు కూడా ఒకవేళ ఎక్సెల్ వచ్చా లేదా అని అడిగినప్పుడు, ఈ ఎక్సెల్ వచ్చేసి అంటే కైండ్ ఆఫ్ ఒక బేసిక్ అనుకుంటారు. ఎక్సెల్ రావడం ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఓకే, దిస్ ఇస్ బేర్ మినిమమ్ స్కిల్ మీకు వచ్చి ఉండాల్సిందే ఒక డేటా అనలిస్ట్‌కి అన్నట్టు కన్సిడర్ చేస్తారు మార్కెట్‌లో. సో అందుకే ఫస్ట్ ఎక్సెల్‌తో స్టార్ట్ చేయండి. అండ్ అలాగే మీరు ఒక బేసిక్ మ్యాథ్ అంటే మళ్ళీ దీనిలో ఇన్ డెప్త్ వెళ్ళాల్సిన పని లేదు. ఓకే. బేసిక్ మ్యాథ్ అంటే ఇందులో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మెన్షన్ చేసిన. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బేసిక్ మ్యాథ్‌లో మీకు కొన్ని స్టాటిస్టిక్స్‌కి సంబంధించి మీన్, మీడియన్, మోడ్, ఇంకా కొన్ని స్టాటిస్టిక్స్‌కి సంబంధించిన మ్యాథమెటిక్ కాన్సెప్ట్స్ అవన్నీ నేర్చుకుంటే బెటర్. ఎందుకంటే ఇవన్నీ మనకి మీరు డేటా క్రంచింగ్, డేటా మానిప్యులేషన్ ఇవన్నీ చేస్తున్నప్పుడు డెఫినెట్‌గా ఇవన్నీ యూజ్ అవుతాయి అనమాట. సో అందుకే ఇక్కడ మెన్షన్ చేసిన యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. వాటి నుంచి మీరు నేర్చేసుకోవచ్చు. మళ్ళీ ఇందులో ఇన్ డెప్త్ వెళ్ళాల్సిన పని లేదు. జస్ట్ ఒక బేసిక్ ఐడియా ఉంటే చాలు. సో అది స్టెప్ 1. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే పవర్ బిఐ నేర్చుకోండి. పవర్ బిఐ బేసికల్లీ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఇప్పుడు డేటా స్టడీ చేసిన తర్వాత మీకు ఒక మీనింగ్‌ఫుల్ ఇన్‌సైట్స్ అయితే వస్తాయి డేటా నుంచి. దాన్ని మీరు చూపించాలి.
ఓకే. మీ బయట బాసెస్‌కి, మేనేజర్స్‌కి, వేరే స్టేక్ హోల్డర్స్‌కి మీరది చూపిచ్చాలి. ఇగో చూడరా భయ్ ఇగో ఇలా ఇలా నడుస్తుంది. మనం ఇలా దీని నుంచి ఈ ఇన్‌సైట్ డిరైవ్ చేయగలుగుతున్నాం అన్నట్టు వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో సింపుల్‌గా, ఇంటరాక్టివ్‌గా మనం చూపిచ్చాలి. అండ్ దానికి బేసికల్లీ పవర్ బిఐ మనం యూజ్ చేస్తామనమాట. సో, పవర్ బిఐ బేసికల్లీ మనకి ఇంటరాక్టివ్ డాష్‌బోర్డ్స్‌కి, ఆటోమేషన్స్‌కి, రియల్ టైమ్ డేటా కనెక్షన్స్‌కి యూజ్ చేస్తూ ఉంటాం. సో, ఆ తర్వాత ఒక్కసారి మీకు ఎక్సెల్ ఇంకా బేసిక్ మ్యాథ్ నేర్చుకున్న తర్వాత పవర్ బిఐ నేర్చేసుకోండి. అండ్ దానికి సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ ఇంకా ప్రాజెక్ట్స్ కూడా యాడ్ చేసి పెట్టినాం. ఈ ప్రాజెక్ట్స్ మీకు ఇవి కంప్లీట్ చేసిన తర్వాత రెజ్యూమేలోకి యాడ్ చేసుకుంటే డెఫినెట్‌గా రేపు ఇంటర్వ్యూలో లేదంటే అట్‌లీస్ట్ ఆ రెజ్యూమే షార్ట్ లిస్టింగ్ అయ్యే ప్రాసెస్‌లో కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. దీని తర్వాత సెకండ్ పార్ట్ అయిపోయిన తర్వాత పవర్ బిఐ నేర్చేసుకున్న తర్వాత ఎస్‌క్యూఎల్ నేర్చుకోండి అబ్బా. సో, బేసికల్లీ ఎస్‌క్యూఎల్‌లో ఏంటి అంటే ఇప్పుడు మనం డేటాబేసెస్‌తో డీల్ చేస్తూ ఉంటాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు మీ డేటా డిఫరెంట్ డేటాబేసెస్‌లో స్టోర్ అయ్యి ఉంటది. ఓకే. సో, అక్కడి నుంచి ఆ పర్టిక్యులర్ డేటాబేస్ నుంచి డేటా తీసుకోవాలి అంటే ఈ ఎస్‌క్యూఎల్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. చాలా సింపుల్ ఉంటది. అంటే ఎక్కువ టైం పట్టదు నేర్చుకోవడానికి. సో, డెఫినిట్‌గా ఇక యూట్యూబ్ వీడియోస్ ఇంకా ఫ్రీ కోర్సెస్ అయితే ఇక్కడ యాడ్ చేసి పెట్టినాం. సో, ఒక్కసారి మీ ఈ సీక్వెల్, పవర్ బిఐ, ఎక్సెల్ ఇవన్నీ బేసిక్ స్టఫ్. ఇవి నేర్చేసుకున్న తర్వాత ఆ తర్వాత మీరు కొంచెం ఇందులో అడ్వాన్స్డ్ లెవెల్‌కెళ్ళాలి. ఇప్పుడు అడ్వాన్స్డ్ లెవెల్ కోసం మనం ఏం చేస్తామంటే పైథాన్ నేర్చుకుంటాం. ఓకే. సో, పైథాన్ నుంచి ఏం చేయొచ్చు అంటే పైథాన్ నుంచే మనకి ఒకసారి ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కమాండ్ వచ్చిన తర్వాత మీరు ఇందులో డేటా అనాలిసిస్, డేటా విజువలైజేషన్ చేయొచ్చు పైథాన్ యూజ్ చేసుకొని. సో, దానికి సంబంధించి నంపి ఉంది, పాండాస్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ ఇవన్నీ యూజ్ చేసుకొని మనం చేసేయచ్చు. ఓకే. అంటే పైథాన్ యూజ్ చేసుకొని మీరు డేటా విజువలైజేషన్ ఇంకా డేటా అనాలిసిస్ మొత్తం అండ్ ఇంకోటి ఎందుకు మనకి పైథాన్ ఇక్కడ యూజ్ చేస్తున్నామంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే కాంప్లెక్స్ డేటా ఉంటుంది. ఓకే. కొంచెం కాంప్లికేషన్స్ ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇన్ దాట్ పర్టిక్యులర్ కేస్ మనం పైథాన్ యూజ్ చేసుకుంటే బెటర్. కానీ నన్ను అడిగితే ఒక బేసిక్ లెవెల్ వరకు అయితే ఒక డేటా అనలిస్ట్‌కి బేసిక్ స్కిల్స్ అనుకుంటే మాత్రం ఏ కంపెనీ అయినా సీక్వెల్, పవర్ బిఐ, ఎక్సెల్ ఓకే. కొంచెం పైథాన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అని చూసుకుంటాయి. ఓకే. ఇందులో కొంచెం అడ్వాన్స్ లెవెల్‌కి మీరు ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే డెఫినెట్‌గా ఇన్ దాట్ కేస్ మీరు ఈ పైథాన్‌లోనే డేటా అనాలిసిస్ ఇంకా డేటా విజువలైజేషన్ నేర్చుకోండి. అండ్ దానికి సంబంధించి కూడా యూట్యూబ్ వీడియోస్ ఇంకా డీటెయిల్డ్ ఉంటాయి. ప్రతి ఒక్క యూట్యూబ్ వీడియో ఎలా యాడ్ చేసినా అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. ఈ ఒక్క వీడియో చూసుకుంటే ఆ మొత్తం కాన్సెప్ట్ అంతా మీకు అర్థమైపోతుంది. ఎలా అప్లై చేయాలో మొత్తం క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది. సో, అవన్నీ నేను యాడ్ చేసి పెట్టినా. సో, వన్స్ దిస్ ఇస్ డన్ సో, ఇవన్నీ నేర్చేసుకుంటే చాలు ఇంకా. ఇవన్నీ స్కిల్స్ అంతే. డేటా అనలిస్ట్‌కి కావాల్సిన స్కిల్స్ ఇవి మాత్రమే. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి ఇంటర్వ్యూ కోసం. సో, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వెషన్స్ అడగొచ్చు. ఓకే. ఈ డేటా అనలిస్ట్ రోల్‌కి సంబంధించి అవన్నీ నేను యాడ్ చేసి పెట్టినాం. అండ్ అలాగే ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతుంది. అవి కూడా నేను యాడ్ చేసి పెట్టినా ఇక్కడ. ఎగ్జాక్ట్ ఇవే ప్రాజెక్ట్స్ చేయమని చెప్పట్లేదు. దీన్ని కొంచెం ట్విక్ చేయండి. ఓకే. మేబీ ఈ ఐడియా తీసుకొని అందులో కొంచెం ఇంకొక వేరే రకంగా డెవలప్ చేయడంకి ట్రై చేయండి. బట్ డెఫినెట్‌గా ఇవైతే చాలా యూజ్ అవుతాయి. సో, వన్స్ దిస్ ఇస్ డన్ ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్రీ సర్టిఫికేషన్స్ కూడా యాడ్ చేసి పెట్టినాం. ఇక్కడ ఈ సర్టిఫికేషన్స్ చేస్తే ఇవి యాడ్ చేసుకోవడానికి ఉంటుంది రెజ్యూమేలోకి. సో దాట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ చెప్పినా కదా ఇంటర్వ్యూస్‌కి అప్లై చేస్తున్నప్పుడు, కంపెనీస్‌కి అప్లై చేస్తున్నప్పుడు రెజ్యూమేలో ఈ సర్టిఫికేషన్స్ ఉంటే ఓకే వీడికి స్కిల్స్ వచ్చు అని, ఓకే వీళ్ళకి స్కిల్స్ వచ్చు అని ఒక కైండ్ ఆఫ్ కంపెనీస్‌కి తెలిసేలాగా సో దాట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు, ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో, దానికి యూజ్ అవుతుంది మీకు. సో, ఇదనమాట ఒక డీటెయిల్డ్ రోడ్ మ్యాప్ రిలేటెడ్ టు అంటే ఒక డేటా అనలిస్ట్ అవ్వడానికి. సో, ఈ పర్టిక్యులర్ పీడిఎఫ్ అయితే నేను ఇందాక చెప్పినట్టు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం చదివేసేయండి. ఆ తర్వాత ఇందులో నేను ప్రొవైడ్ చేసిన రిసోర్సెస్ యూ కెన్ గో త్రూ దెమ్. ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళండి స్టెప్ బై స్టెప్. డెఫినెట్‌గా 3-4 మంత్స్‌లో అయితే మొత్తం ఒక డేటా అనలిస్ట్ కావాల్సిన స్కిల్స్ అన్నీ డెఫినెట్‌గా నేర్చుకుంటారు. డైలీ ఒక 3-4 అవర్స్ స్పెండ్ చేస్తే మాత్రం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వేరే ఇలాంటి ఏమన్నా స్పెసిఫిక్ స్కిల్స్ పైన ఇలాంటి ఫ్రీ రిసోర్సెస్ లేదా రోడ్ మ్యాప్స్ కావాలి అంటే జస్ట్ కామెంట్ చేయండి. ఆ స్కిల్ ఏంటి, దేని గురించి మీకు రోడ్ మ్యాప్ కావాలో నేను డెఫినెట్‌గా వీడియో చేస్తాం. సో, దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇలాంటి యూస్ఫుల్ వీడియోలో. నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది అబ్బా. ఓకే. సో, వస్తాం మరి. టేక్ కేర్.